ఇక నిన్న మొన్న మీకు తెలుసు విద్యుత్ సౌదా దగ్గర ఏఈగా రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ధర్నా చేసిన మొన్న వాళ్ళ ఫలితాలు వచ్చినాయి, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక రేపో ఎల్లుండో నియామక పత్రం ఇస్తామని చెప్పి ఇప్పుడు 100 రోజుల నుంచి వాళ్ళకి నియామక పత్రం ఇవ్వలే. నిన్న మొన్న మేము మాట్లాడితే ఇప్పుడు మళ్ళా 6వ తారీఖు వాళ్ళని పిలుస్తానట. అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి లేదు. అది నిరుద్యోగుల పక్షానైనా, రైతుల పక్షానైనా, కార్మికుల పక్షానైనా, మహిళల పక్షానైనా, విద్యార్థుల పక్షానైనా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సోయి రావడం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలట రైతు బంధుకు. రైతు అనే వ్యక్తి ఫస్ట్ రైతును అవమానించింది మీరు. అసెంబ్లీలో చర్చ పెట్టి ఎవరో దొంగలు ప్రభుత్వ సొమ్మును, ప్రజా సొమ్మును దగా చేస్తున్నట్టు, దోపిడీ చేస్తున్నట్టు మీరు రైతుల గురించి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి వాళ్ళని అవమానించింది, రైతులను అవమానితులను చేసిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. ఏ రైతు అయినా కూడా పత్తి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు, మిర్చి వేసినా కూడా నేను 2 పంటలు వేస్తున్నా అని చెప్తాడు. ఆశతో నేను 2 పంటలు నేను వేసుకుంటున్నా కాబట్టి నాకు 2 పంటలకు మీరు రైతు బంధు ఇవ్వాలంటాడు, రైతు భరోసా ఇవ్వాలంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేసి తీసుకొని రైతును దొంగని చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంచుకొని అవసరమైనప్పుడు నువ్వు తప్పు రాసిచ్చిన వాటి నీ మీద కేసు పెడతా, నేను జైలు పాలు చేస్తా అని చెప్పేసి వాళ్ళని జైలు పాలు చేసేటువంటి కుట్ర కాదా ఇది? వాస్తవం కాదా? కాబట్టి ఈ రకమైనటువంటి మోసాలకు ప్రభుత్వం పాల్పడుతున్నది. తక్షణమే ప్రభుత్వము యూపీఎస్సీ మాదిరిగా 2025కు గాను డేట్స్, జాబ్స్తో కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని కనీసం 2025లో అయినా నెరవేర్చాల్సిందిగా, దానికి తగ్గట్టుగానే జాబ్ క్యాలెండరు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సర్వేయర్స్ పోస్ట్లో సివిల్ ఇంజనీర్స్నే సివిల్ డిప్లొమా డ్రాఫ్ట్మెన్స్తోనే నింపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జీవో 29 విషయంలో మేము తప్పు చేసినాము, మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మీరు ఇప్పటికైనా మీరు ఒక ప్రకటన చేయాలి. జీవో 29 వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థులకు మీ నుండి ఒక ప్రకటన విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది, కనీసం ఈ సంవత్సరం అయినా నిరుద్యోగులకు న్యాయం చేస్తారని, నిరుద్యోగులకు కావాల్సినటువంటి నోటిఫికేషన్లు అవన్నీ విడుదల చేస్తారని మేము నమ్ముతున్నాం. లేదంటే తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నోటిఫికేషన్ ఇస్తాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది సర్పంచ్ ఓట్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ మేమే నోటిఫికేషన్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని చెప్పేసి యువతకు పిలుపునిచ్చేటువంటి ఒక నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.